అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సభకు హాజరైన అందరూ ముఖ్యమైన పెద్దలు అందరికీ కూడా నమస్కారం. ఈ ముందుగా ఏంటంటే నేను మన అధ్యక్షుని అభినందిస్తాను. నేను మొదటి సమావేశంతో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ స్పందించే రకంగా ఒక నిర్ణయాన్ని ప్రకటింపజేసిండు. ఇట్లా ఇంకా రెండో విషయంలో ఏంటిదంటే ఒక భిన్నమైన వర్గాలు వచ్చినాయి ఇక్కడికి, వామపక్ష గ్రూపులు అన్నీ కూడా ఏంటిదంటే ఈ శాంతి కమిటీ పెట్టిన ప్రతిపాదనకు అంటే అక్కడ సైన్యం చేసినటువంటి ఒక మానవ హననాన్ని ఖచ్చితంగా దాన్ని ఆపేయాలి అనే దానికి ఏకగ్రీవంగా ఆమోదించడం అనేది గొప్ప విషయం. ఇది సమావేశం సాధించిన గొప్ప విషయం. అయితే దీని వెనుక తెలంగాణలో జరిగినటువంటి మూడవ గొంతుకు సంబంధించిన వాళ్ళ వర్గము కూడా పనిచేసిన ప్రభావం కూడా ఉంది. ఇది ఇక్కడ కొత్తగా ఏం కాదు. ఇది నేషనల్ కమిటీ కాదు, ఇది రాష్ట్ర కమిటీ. ఈ తెలంగాణ వరకు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ శాంతి చర్చల ప్రతిపాదన అనేది అది అన్ని రాష్ట్రాల్లో లేదా ఆందోళన కలుగుతున్న ప్రాంతాల్లో కూడా ఇది పౌర సమాజం స్పందించి అది నిర్మాణం కావడానికి ఇది ప్రేరేపితమైందల్లా వచ్చలేదు. మనం మొదటి సమావేశంలో మనం అనుకున్నాము కేంద్ర ప్రభుత్వం కానీ మావోయిస్ట్ పద్ధతి అది రాజకీయ సిద్ధాంతాల మాత్రమే మనం చేసే ఒడబడిక కాదు. ఒక పౌర సమాజము, నిరాయుధులైన సమాజము పడుతున్నటువంటి భయంతో జీవిస్తున్నటువంటి జీవితానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపడమే మన పౌర సమాజం ముందున్న ఛాలెంజ్ అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆ ప్రాంతంలో ఉన్న విషయం ఏంటిదంటే వాడికి భయమే జీవితం అయిపోయింది. భయమే జీవితం అయిపోయిన తర్వాత నీకు సంక్షేమ రాజ్యము, తర్వాత పోతే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలు అనేటి అది నామమాత్రమైన విషయాలు. ఇది ప్రజాస్వామ్య సమాజమే కానప్పుడు నాగరికులుగా మనం జీవించడం కోసానికో లేకపోతే పౌర సమాజంగా మనం చెప్పుకోవడం కోసానికో అర్హత లేని వ్యక్తులు మనం మిగిలిపోతాం కనుక మన అస్తిత్వం కోసమైనా వాని స్వేచ్ఛ కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది అనేది మన బాధ. ఇది మన బాధకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే బస్తర్ కమిటీకి సంబంధించిన వాళ్ళు మావోయిస్ట్ పార్టీకి ప్రకటన చేసిన అంటే ఈ మధ్యన జరిగిన 3 ఎన్కౌంటర్లకు ముందు 400 మంది ఎన్కౌంటర్ల ద్వారా చంపేబడి ప్రకటిస్తే అందులో కేవలం మా కార్యకర్త వివిధ హోదాలు ఉన్న వాళ్ళు 130 మంది అని చెప్పిన వాళ్ళు. ఇంకా దాదాపు ఏంటంటే 270 మంది 370 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు, వాళ్ళకి ఆయుధాలు తెలియవు, వాళ్ళకు ఆయుధాలతో సంబంధం లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు హత్య చేయబడుతున్నారు. మొన్నటిదాకా మా చేత పరిరక్షించడం పడ్డ వాళ్ళు ఒక మానవ హరణానికి గురైనప్పుడు మాకు మేమైనా బల్లాట వేడి సిద్ధపడ్డప్పుడు మేము సిద్ధాంతాలకు కూడా పక్కన పెట్టుకొని తర్వాత ఏంటంటే వాళ్ళ శాంతి కోసం మాట్లాడుతున్నామని అది మాట్లాడతాను. దానిలో ఉందని మన పౌర సమాజం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా ఏంటిదంటే మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు మారకుండా నేను మావోయిస్ట్ పార్టీ కాదు దయచేసి వాళ్ళ సిద్ధాంతం మాట్లాడలేదు. కానీ తెలంగాణలో ఉన్న పౌరునిగా నాకు ఒక అనుభవం ఉన్నది. వాళ్ళు వ్యవస్థలకు సంబంధించిన రాజ్యాంగ వ్యవస్థల డిసైడ్స్ సిద్ధాంతాన్ని విధ్వంసాలకు సంబంధించిన వ్యవస్థలను విధ్వంసం చేసే విధానానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు. కాయినా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనకు సంబంధించిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ విధానాన్ని మార్చుకున్నారు. అట్లాగనే తెలంగాణలో వ్యక్తిగత హింస పెరిగిపోయింది అన్నప్పుడు కూడా ఈ హరగోపాల్ గారి నాయకత్వంలో, శంకర్ నాయకత్వంలో చేసినప్పుడు వాళ్ళు విధానాలు మార్చుకున్న సందర్భాలు కూడా పీపుల్స్ వారికి సంబంధించిన చరిత్రలు చూస్తూ తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆయుధాలు పట్టడం అనుకున్న వాళ్ళు ప్రజలు వాళ్ళు ఆయుధాలు వదిలేమంటే వదిలేస్తారు కావచ్చు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అది కాదు ఇక్కడ చర్చ. వాస్తవంగా మేము మాట్లాడుతున్నాం. అప్పుడు మొదటి సమావేశాలు నేను చేసిన ప్రతిపాదన ఏంటంటే అరే నువ్వు ఒక పౌరున్నాయా, నాకు ఈ దేశంలో ఎక్కువ తెలుసుకోవాల్సిన సమస్య తెలుసుకోవాల్సిన హక్కు నాకు ఉన్నది, నేను అక్కడ పోదామంటే పోలేని పరిస్థితి ఉన్నాయి కదా. అందుకని ఇలా పీస్ కమిటీ ముందు ప్రధానం ఏంటంటే నువ్వు కాల్పుల విరమణ ఆపు, ఆ సమాజం ఏం అనుభవిస్తుందో మేము పోయి చూసేస్తాం మేము అని. నీ ఉద్దేశం ఎందుకు మాకు ఇప్పుడు మేము ఉద్దేశాల గురించి చర్చ కాదు. మేము అక్కడ సమాజము ఒక నిరాయుధమైన సమాజము హననం చేయబడుతున్నటువంటి వార్తలను మేము హడలిపోతున్నాం కనుక అక్కడ సమాజంలో మేము పోయి చూడాలనుకున్నప్పుడు ఆ సందర్శి వాళ్ళ జీవితాలను మేము పరిశీలించాలనుకున్నప్పుడు మాకు పోయే పరిస్థితి కల్పించాలనుకున్నప్పుడు ప్రభుత్వం తరపున మీరు ఈ కాల్పుల విరమణ చెయ్యండి అని దీన్ని ప్రతిపాదన చేసింది. మన వాదనకు వాళ్ళు స్పందిస్తూ మావోయిస్ట్ పార్టీ మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఇక్కడ జీవితాలను కనుగొనడానికి అని ప్రకటించింది. అందుకని ఇలా పౌర సమాజం ముందున్న సవాల్ ఏంటిదంటే మా వామపక్ష వాదులు కూడా ఏంటంటే మీతో మేము కలిసి పనిచేస్తామన్నారు, మీకు మేము మద్దతు ఇద్దామని అనలేదు. మనం దాన్ని మీరు గమనించాలని మీరు వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా.
కలిసి పనిచేయడం అనే దాని అర్థం ఏంటంటే మెజార్టీ ప్రజాస్వామ్యంలో ప్రజలను మనము కదిలించడమే మన ప్రధాన కర్తవ్యం. ప్రజల అభిప్రాయాలను సేకరించడము, ప్రజలకున్న విషయాన్ని తెలియజేయడము, ప్రజలను సమర్థవంతంగా ఒక శక్తివంతమైన నినాదంగా దాన్ని మలచి ప్రభుత్వానికి వినిపించేలా చేయడమే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప పోరాటం యొక్క లక్షణంగా ఉండాలి. అది మేధావుల యొక్క వాదనగా మాత్రమే ఉంటే ప్రభుత్వాలు దిగి రావు. ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న బలహీనత. ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉన్న ప్రజాస్వామ్యానికి కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉన్న బలహీనత ఏంటంటే ప్రజలు సమీకరించబడి చేస్తారు. ఆయుధాలు ఉంటేనే వాళ్ళు హింస చేస్తాడంటే ఆయుధాలు లేని మీద మణిపూర్లో కూడా హింస చేసింది. హింస చేయడం కోసానికి ఆయుధం ప్రధానం కాదు. ఆయుధం ఎప్పుడు ప్రధానమైన సమస్య కాదు. జీవన విధానం మీద ప్రభావం చూసిన శక్తుల యొక్క పాత్ర ఏంటి అనేది ప్రధానం. అందుకని అక్కడ పరిశీలించడం కోసానికి పీస్ కమిటీకి సంబంధించిన ప్రతిపాదనలు చాలా ప్రజాస్వామికబద్ధంగా ఉన్నాయి. వాటిని మనము గౌరవించాలని మీ అందరు కూడా నేను మనవి చేస్తాను, నేను గౌరవిస్తాను కూడా. ఆ విధంగా మీరు ముందుకు ఇప్పుడు రెండో తరానికి ఇంత బాగా విజయవంతంగా మీరు దీన్ని ముందు తీసుకుపోగలిగిన జంపన్న గారు కానీ, తర్వాత శివప్రసాద్ కానీ, తర్వాత పోతే మా అధ్యక్షులు చంద్రకుమార్ గారు కానీ తీసుకుపోయి దీన్ని మీరు ఇంకా సమర్థవంతంగా ఈ ముందు తీసుకెళ్ళి తెలంగాణలో ఉన్న మొత్తము మీ యొక్క శ్రమ ద్వారా మొత్తం భారతదేశంలో ఒక ప్రభావవంతమైన ప్రజాస్వామిక ఉద్యమానికి జీవం పోస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.